నమస్తే, నేను మీ శశాంక్ పాలోజు, మోటివేషనల్ ట్రైనర్ అండ్ మైండ్ కోచ్. ఎమోషన్స్ అనేవి మానసిక భావోద్వేగాలు. జనరల్గా మనము ఇతరులతో కానీ ఇతరులు మనతో కానీ మాట్లాడుతున్నప్పుడు మనము ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసినప్పుడు మన భావాలు ఎదుటి వాళ్ళకి అర్థమవుతున్నవి, ఎదుటి వాళ్ళ భావాలు మనకు అర్థమవుతున్నవి. అట్లాగే మన మనస్సు మనతోని మాట్లాడుతుంది, కొన్ని విషయాలు మనకు కొన్ని విషయాలు చెప్తుంది. ఆ భావాన్ని, ఆ లాంగ్వేజ్ని మనం ఎమోషన్ అని పిలుస్తున్నారండి. అసలు బేసికల్లీ ఈ ఎమోషన్స్ ఎట్లా ఏర్పడతాయంటే దాంట్లో కొన్ని దశలు ఉన్నవి. ఏంటంటే మనకు జనరల్గా మనది మొత్తం మన లైఫ్కి ఇన్వాల్వ్ అయింది మన మెదడు. సో మన మెదడులో ఫస్ట్ దశ ఏంటంటే మన మెదడులో కొన్ని ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు ఏమవుతుందంటే దాంట్లో కొన్ని రకరకాల ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, ఇలాంటి ఆలోచనలు కొన్ని వస్తుంటాయి. ఆ ఆలోచనలు పట్టుకొని రెండవ స్టేజ్కి ఎంటర్ అవుతాం మనం. ఆ రెండవ స్టేజ్ అర్థం చేసుకోవడం. అంటే మన మెదడు ఇచ్చిన ఆలోచనలు మనం అర్థం చేసుకొని ట్రై చేస్తాం. అంటే అర్థం చేసుకునేటప్పుడు దీన్ని కూడా మళ్ళీ సేమ్ పాజిటివ్ అర్థం చేసుకుంటాం, కొన్ని నెగిటివ్ అర్థం చేసుకుంటాం. ఎట్లాగంటే ఈ పని నేను చేయలేను దానిలో అర్థం చేసుకున్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా మన బాడీలో వచ్చేది ఏంటంటే ఒక భయము, లేకపోతే యాంగ్జైటీ, లేకపోతే ఇంకా వేరే ఇతర వచ్చేస్తున్నారు. అట్లా కాకుండా ఈ పని నేను చేయగలను ఒక సంకేతాన్ని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, చాలా ధైర్యంగా మాట్లాడతాం, ఆ భయం అనేది దీంట్లోకి రాదు. సో ఇది రెండవ దశ. ఇక మూడవ దశ ఉందండి. మూడవ దశలో ఏంటంటే మా శరీరంలో వచ్చే మార్పులు. అంటే మనం మనసుతో వచ్చిన, మన మైండ్లో వచ్చినవి, మన మెదడులో ఉత్పన్నమైన వాటిని మనం అర్థం చేసుకున్న తర్వాత అవి పాజిటివ్ నెగిటివ్ ఏదైనా కానివ్వండి, ఆటోమేటిక్గా మన బాడీలో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. అంటే సాధారణంగా భయం వచ్చిందనుకోండి, అప్పుడు మన శరీరంలో జరిగే మార్పు ఏంటి, మనకు బాడీలో ఒక అలసట వస్తుంది, లేదా చెమటలు పడుతున్నవి, లేదా బాడీ అంతా వేడి అవుతుంది, ఇలాంటి ఎమోషన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా ఒక ఎమోషన్ ఏర్పడిన తర్వాత అది కంప్లీట్గా పూర్తి అవ్వడానికి ఇక్కడ 3 దశలు చెప్పుకున్నాం మనం. ఈ 3 దశల్లో చివరికి ఫలితం వచ్చేస్తుంది మనకి. ఇది ఎమోషన్ అంటే ఏంటి, ఎమోషన్ ఎట్లా పనిచేస్తుందో మనకు తెలుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ. ఏంటంటే ఒక ఆల్చిప్ప ముత్యాలను తయారు చేస్తుంది. అది ఎట్లా తయారు చేస్తుందో అందరికీ తెలిసిందే, మళ్ళీ ఒకసారి చూద్దాం దాన్ని. ఇప్పుడు ఆల్చిప్ప ఏం చేస్తుంది, సముద్రం అడుగున ఉంటుంది. సముద్రపు అడుగున ఉండి అది సముద్రంలో వచ్చిన నీళ్లతో పాటు ఇప్పుడు నీళ్లు పీల్చుకోవాలనుకున్నప్పుడు ఆ నీటితో పాటు చెత్త చెదారం ఇవన్నీ కూడా తీసేసుకుంటుంది. అది తీసుకున్నప్పుడు ఏమైతే దానికి చాలా చిరాకు పుడుతుంది, అంత చెత్త అంతా వచ్చి దానిలో చేరుతుంది. అది ఎప్పుడు నీట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. అప్పుడు చెత్త చెదారం చేరినప్పుడు అది చాలా విసుగ్గా లోపల నుంచి ఒక రకమైన కెమికల్, కాల్షియం కార్బోనేట్ అనే కెమికల్ రిలీజ్ చేస్తుందండి. అది కాల్షియం కార్బోనేట్ రిలీవ్ చేసిన తర్వాత అదేమవుతుందంటే ఆ కాల్షియం కార్బోనేట్ అనే కెమికల్ ఈ చెత్త చెదర వాటి చుట్టూ ఉంటుంది. అది కొంతకాలం దాంతో పాటే ఉండి అడుక్కు చేరుకుంటుంది. కొంతకాలం తర్వాత ఆ కాల్షియం కార్బోనేట్ ఉన్న చెత్త మనకు ముఖ్యంగా